సరిగ్గా ఒకసారి ఇక్కడ అంటే 130 వస్తుంది. ఏళ్ళు పెట్టుకొని ఏమైందంటే నీట్గా ఎట్లయినా కొట్టాలి. మల్కాపూర్ చూపెట్టిన చిట్టి షుగర్ ఉందా? నాయనకు చూపెట్టిన చిట్టి తెచ్చుకు వచ్చినావా? మంచిగా ఏం లేదు. నిన్న చూపెట్టి ఇన్ఫెక్షన్ అని చూసి నేను రాస్తాను. ఇప్పుడైతే నెక్స్ట్లో కన్నిటికి రాస్తున్నాను. 50% ఆఫ్ మాత్రం తగ్గించి తీస్తారు. 50% ఆఫ్ ఓపీ పట్టుకొని రా. అక్కడ గోళీలు చెప్పారా వాళ్ళకి? ఎక్కడ అక్కడ ముంగట ఆడ గ్రామంలో శ్రీ ఆద్య హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ గారు ఇందూరి భారతమ్మ బాబు గారు ఇక్కడ మంచి ప్రోగ్రామ్ ఒకటి హెల్త్ క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఆద్య హాస్పిటల్ హాస్పిటల్ ఆధ్వర్యం లోపల ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది మంచి హర్షించదగ్గటువంటి విషయం. దీనికి నేను గ్రామ సర్పంచ్ గారిని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అభినందిస్తూ ఇట్లాంటి క్యాంపులు మరెన్నో కూడా కండక్ట్ చేసి ప్రజలందరి యొక్క హెల్త్ బాగుండాలన్నటువంటి ఉద్దేశంతో మంచి ఇనిషియేటివ్ తీసుకొని ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు. కంబాలపల్లి గ్రామ పంచాయతీలో సదాశివపేట పట్టణంలోని శ్రీ ఆద్య హాస్పిటల్ వారు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మరి వారికి ఈ సందర్భంగా
శుభాభినందనాలు తెలియజేస్తూ ఈ హెల్త్ క్యాంపు వలన పేద ప్రజలకు మరి పట్టణాలకు వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోనటువంటి వారికి కూడా తమ వద్దకే డాక్టర్ల కుటుంబం అంతా వచ్చి మరి ఒకే డాక్టరు కాకుండా అన్ని రకాల డాక్టర్లు రావడం జరిగింది. మరి బీపీ చెక్ చేయడం జరుగుతుంది, షుగర్ చెక్ చేయడం జరుగుతుంది. ఏ వ్యాధికి సంబంధం ఉన్న ఆ వ్యాధిని చెక్ చేసి మరి వారికి అవసరమైన మందులు ఇక్కడనే ఇవ్వడం జరుగుతుంది. ఇంకేదన్నా ఇక్కడ కాకుండా ఉంటే మరి హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవాలి. మరి ఇంకా అక్కడ ఏమన్నా పరీక్షలు ఉంటే కూడా చేసుకోవాలి. మనకు కనీసం మౌలికంగా ఏమున్నది అనేది మన ఇంటి వద్దకే మన ఊరికి వచ్చి ఈ క్యాంపు పెట్టినందుకు మరొకసారి ఆ శ్రీ ఆద్య మెడికల్ హాస్పిటల్ బృందానికి, డాక్టర్లందరికీ, వారి నర్సింగ్ స్టాఫ్ అందరికీ కూడా మా ఊరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, వారిని అభినందిస్తున్నా. మరి మీరు ఇదే విధంగా మా గ్రామమే కాకుండా ఇంకా కొన్ని గ్రామాలలో కూడా మీ హాస్పిటల్ తరపున ఇలాంటి క్యాంపులు కండక్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మా ఊరి గ్రామ ప్రజల తరపున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముందుగా కమ్మనపల్లి గ్రామ ప్రజలకి, ఉప సర్పంచ్ గారికి, సర్పంచ్ గారికి, సిఐ గారికి, అట్లనే రామరెడ్డి గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు 14 ఏప్రిల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ మా ఊర్లో ఉచిత ఫ్రీ క్యాంప్ పెడదాము, ఫ్రీ బీపీ చెకప్, ఫ్రీ షుగర్ చెకప్, ఫ్రీగా మందులు ప్రొవైడ్ చేద్దామని నాకు ముందుకు తీసుకొచ్చారు. సరే అలాగే గ్రామంలో ఫ్రీగా ఉచిత వైద్య శిబిరం పెడితే మాకు కూడా చాలా బాగుంటుందని చెప్పి ఈ కార్యక్రమానికి ఇంతమంది గ్రామ ప్రజలకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. అనేది చూస్తలేవు, యూజువల్గా 200 నుంచి 300 మంది దాకా రావడం జరిగింది. అందరూ మా ఫ్రీగా మందులు కానీ, ఫ్రీ బీపీ చెకప్, షుగర్ చెకప్, అలానే మెయిన్ న్యూరో సర్జన్ రావడం కానీ, గ్రామంలోకి అంటే మనకి ఉన్న దాంట్లో న్యూరో సర్జన్ గ్రామంలోకి వచ్చి చూడడం కానీ ఇది వరకు ముందు ఎప్పుడు లేదన్నట్టు. సో మా కోరిక కోసం సార్ కూడా చాలా టైం ఇచ్చి ఇంత దూరం వచ్చి ఫ్రీగా చెకప్ చేయడం అనేది చాలా మాకు కూడా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మా సర్పంచ్ నిన్న ఇట్లా క్యాంపు పెడుతున్నాము అని చెప్పడం జరిగింది. సరే, మామూలుగానే జనరల్గా ఇంతకుముందు క్యాంపులు పెట్టిరు, అదేవిధంగా మామూలుగా పెడతారే అనే ఆలోచనతో ఉంటుంది. మరి నేను పొద్దున ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే మరి వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసారు. మరి అనుకోకుండా మా సిఐ గారిని వస్తే బాగుంటుందని అడగడం జరిగింది. మేము అడిగిన వెంటనే సిఐ గారు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి ఇంత పెద్ద ప్రోగ్రాంకి మా కంబాలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచు, ఉప సర్పంచు, వార్డు సభ్యులు, పాలకవర్గం కూడా మరి వాళ్ళు ఒక బాధ్యతగా గ్రామాభివృద్ధి మా బాధ్యత అనే విధంగా మరి వాళ్ళన్నిట్లో పార్టిసిపేట్ అయ్యి మరి ఇదే విధంగా గ్రామాభివృద్ధిలో అందరూ ఒక కుటుంబంలాగా పాల్గొని మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇదే విధంగా మా పాలక మండలి విజయవంతం చేయాలని కోరుకుంటున్నా. వారికి కూడా కృతజ్ఞతలు. శుభాకాంక్షలు. నేను కంబాలపల్లి సర్పంచ్ ఇందూరి భారతమ్మ బాబు. ఎందుకనగా అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ ప్రతిరోజు అంబేద్కర్ ఆశయాలతో నడవాలని చెప్పేసి మేము ఈరోజు మన శ్రీ ఆద్య హాస్పిటల్ వారిని మొన్న 12వ డేట్లోనే పెడతామన్నారు. లేదు సార్, మాకు ఖచ్చితంగా అంబేద్కర్ జయంతి రోజే కావాలని చెప్పి కోరిన వెంటనే వాళ్ళు స్పందించి మా గ్రామానికి సేవ అందించడానికి మేము ఇట్లాంటి ఇంకా మా 5 సంవత్సరాల పాలనలో ప్రతి సంవత్సరం ఇలాగే పురస్కరించి నడిపిస్తామని చెప్పి కోరుచున్నాము. మా ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు ప్రతి ఒక్కరు ఇలాగే కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిడిసి చైర్మన్ రామరెడ్డి పటేల్ మరియు సిఐ వెంకటేశ్వర సార్ గారు అతిథులుగా వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు కాబట్టి వారికి మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.